నేను ఈ మధ్య మీ 2-3 మీటింగులు యూట్యూబ్లో చూసిన నేను. అసలు ఏం జరుగుతుందో చూద్దామని కూడా కొన్ని చూసిన నేను. మీరు దళితుల మధ్య నిజమే ఎస్సీల వర్గీకరణ జరగవలసిందే, అవకాశాలు లేని వారికి అవకాశాలు రావాల్సిందే. కానీ కుల వ్యవస్థ దళితులను విసిరి కొట్టిన కుల వ్యవస్థ కారణమైన వారి వెంట మీరు ఉన్నారని, వారికి మద్దతునిస్తున్నారని, ఇది దళితుల్లో ఒక విభజన తీసుకొని వచ్చి అంబేద్కర్ ఆలోచనకే విరుద్ధమనే ఒక చర్చ జరుగుతున్నది. ఈరోజు కుల వ్యవస్థకు గురవుతున్న విషయం దేశవ్యాప్తంగా కొన్ని వేల సంవత్సరాలుగా జరుగుతున్న అంశం. అది ఆ కుల వ్యవస్థ నుంచి బయటపడాలి, కుల అసమానత లేని వ్యవస్థ లేని సమాజాన్ని కోరుకోవాలనే దాంట్లో ఎంఆర్పిఎస్ ముందు వరుసలో ఉంటాయి. ఎందుకంటే బాధిత కుటుంబాల నుంచి కులాల నుంచి వచ్చిన వాళ్ళం కనుక. కానీ ఇప్పుడు జరుగుతున్న చర్చ ఎస్సీ వర్గీకరణ మీద. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ సమస్య పరిష్కారంకి చొరవ తీసుకోవాల్సింది కేంద్రమైనప్పుడు, కేంద్రంలో ఉండబడే ఏ రాజకీయ పార్టీ ఉన్నా కూడా ఆ రాజకీయ పార్టీ సహకారం కోరడం మా బాధ్యత. ఈ లెక్కల్లో గతంలో వర్గీకరణ అంశం కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నప్పుడు ఒక 10 సంవత్సరాల పాటు గత యూపీఏ గవర్నమెంట్ చుట్టూ కూడా మేము తిరిగాం. అందులో భాగంగా గత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారిని కలిశాం, సోనియా గాంధీ గారిని కలిశాం, రాహుల్ గాంధీ గారిని కలిశాం, ఆనాటి కేంద్ర ప్రభుత్వం సంబంధించిన సీనియర్ మంత్రులను కూడా కలిశాం. ఇక్కడ చర్చ వర్గీకరణ అంశం మీద మనం ముందుకు సాగుదాం. ఎస్సీ వర్గీకరణ సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోవాల్సింది కేంద్రమే అయినప్పుడు, సుప్రీంకోర్టులో పెండింగ్లు ఉన్న అంశాన్ని దాన్ని క్లియర్ చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాల్సిన అవసరం ఉన్నప్పుడు, ఆనాడు కేంద్ర ప్రభుత్వం ఆ పరిస్థితి చొరవ తీసుకోలేదు. నేను తిరిగి అన్నమాట వాస్తవం. మరి ఈనాడు కేంద్ర ప్రభుత్వమా కాదా? ఇప్పుడు మన ఇష్టం ఉన్నా లేకపోయినా మీరు ఒక దళిత వర్గాల నుండి వచ్చిన వాళ్ళు అనుకున్నాం. అవును, ఈ దేశానికి గౌరవ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా కాదా? ఈ దేశాన్ని ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు గౌరవ నరేంద్ర మోడీ గారు ఈ దేశాన్ని ప్రధానమంత్రి హోదాలో పరిపాలిస్తున్నాడా లేదా? అసలు ప్రధానమంత్రి అనేది ఒక దేశ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అయినప్పుడు మరి ఎవరి దగ్గర పోయి మేము సమస్య పరిష్కరించుకోవాలి? ఓకే, నెంబర్ 1. రెండో విషయం మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను. నేను ఇప్పుడు మీరు అంబేద్కర్ పేరు చెప్పారు. అంబేద్కర్ పెట్టిన పార్టీ ఆర్పిఐ, మహారాష్ట్రలో పెట్టాడు ఆర్పిఐ. మరి ఆర్పిఐ నేత రామ్దాస్ అథవాల్ ఇప్పుడు ఎవరి ప్రభుత్వంలో మంత్రి? గౌరవ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో మంత్రి కాదా? అది వాళ్ళకు వర్తించదా? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించే మీరు మాట్లాడారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టిన పార్టీ ఆర్పిఐ నాయకుడే ఇవాళ గౌరవ నరేంద్ర మోడీ గారి క్యాబినెట్లో మంత్రివర్గంలో మంత్రి. నన్ను అంటున్నాం మీరు అసలు ఆర్పిఐ పార్టీ అధినేతను ఎందుకు మరి రాజీనామా చేసి బయటికి రమ్మని అంటలేరు? ఓకే, మీరే ఓన్ చేసుకుంటారు కదా రామ్ విలాస్ పాస్వాన్ కుటుంబాన్ని, మా కుటుంబమే అని. ఓకే, అక్కడ చెమార్లు మాదిగలు అనుకుంటారు, పాస్వాన్ను మీరు ఓన్ చేసుకుంటారు, మాలలు ఓన్ చేసుకుంటారు. మరి మహార్లము మేము ఒకటే అని అంటున్నారు కదా. మరి మహార్ల ప్రతినిధిగా అంబేద్కర్ పెట్టిన పార్టీ ఆర్పిఐ అయినప్పుడు ఆర్పిఐ అధినేతనే ఇప్పుడు నడుపుతున్న అతనే మంత్రిగా ఉన్నాడు. అది మీకు అనిపించదా? ఓకే, మీరు ఉత్తరాది రాష్ట్రాలకు వెళ్తే బీహార్లో చెమార్లను జగజీవన్ రామ్ లేదా ఉత్తరాది రాష్ట్రంలో కాన్షీరామ్ గారిని మాయావతిని గురించి మాట్లాడతారు. మరి రామ్ విలాస్ పాస్వాన్ చెమారేతర మహారు లేదా మాలాని మీరు అనుకుంటారు కదా. మరి గౌరవ రామ్ విలాస్ పాస్వాన్ గారు చనిపోయేంత వరకు ఏ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నాడు? మొన్నటి వరకు ఎన్డీఏ ప్రభుత్వంలో 10 ఏళ్ళుగా ఆయన మంత్రిగా లేడా చనిపోయేంత వరకు? ఆ తర్వాత వాళ్ళ తమ్ముడు మంత్రిగా లేడా? ఇప్పుడు గౌరవ రామ్ విలాస్ పాస్వాన్ గారు కొడుకు కేంద్ర మంత్రి కాడా? ఓకే, అంటే మీరు మాత్రం బీజేపీతో సఖ్యత ఉండవచ్చు, మీరు మంత్రి పదవులు తీసుకోవచ్చు, మీ జాతులను బాగు చేసుకోవచ్చు. మా వర్గీకరణ అంశం మీద మాత్రం కేంద్ర ప్రభుత్వం సహకారాన్ని మేము కోరొద్దు, కేంద్ర ప్రభుత్వానికి మేము అండగా ఉండద్దు. మీ పదవుల కోసం మాత్రం మీరు కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంటారు, పదవులు తెచ్చుకుంటారు, మీ జాతులను బాగు చేసుకుంటారు. అది మాకు వర్తించదా అంటున్నా నేను. కానీ మీరు వర్గీకరణ అనేది రిజర్వేషన్లు చిన్న అంశం, ఉన్నదాట్లలో పంచుకోవడమే. మీరు ఒక అతిపెద్ద టార్గెట్. మీరు 30 సంవత్సరాలుగా సామాజిక ఉద్యమాలలో ఉన్నారు.
ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అని అందరూ అంటారు, అక్కడక్కడ అంటూ ఉంటారు. అంటే మీరు ఈ యొక్క చిన్నదాన్ని పట్టుకొని ఎందుకు ఉన్నారు మీరు? అంటే నేను ఒక మాట చెప్పిన, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పోరాటం చేసినప్పుడు కూడా రిజర్వేషన్ల అంశం ఇట్లనే చిన్న అంశం, దీన్ని ఎందుకు పట్టుకున్నాము అని అన్నారు ఆయనను కూడా. కానీ ఆయన సాధించిన రిజర్వేషన్ల వల్లనే ఈనాడు దళిత గిరిజన వర్గాలు 10 అడుగులు ముందుకేయగలిగారు. కొన్ని వందల సంవత్సరాలుగా ఒక అడుగు కూడా ముందుకేయడానికి అవకాశం లేని ఈ దేశంలో విద్యా ఉద్యోగ రంగాల్లో, ఆర్థిక రంగంలో, సంక్షేమ రంగంలో, రాజకీయ రంగంలో ఇవల్ల ఒక 10 అడుగులు ముందుకేసిండ్రంటే, ఇంకో 90 అడుగులు మిగిలినవి కావచ్చు, ఓ 10 అడుగులు ముందుకేసిండ్రంటే ఆయన సాధించిన ఆనాటి రిజర్వేషన్ల ఫలితం కాదా? మరి ఆనాడు ఇట్లనే అన్నారు. ఇప్పుడు నన్ను అడిగినట్టుగానే మీరు రిజర్వేషన్ల అంశం ఎందుకు పట్టించుకుంటున్నారు, దేశాన్ని మీరు పరిపాలించవచ్చు కదా అన్నారు. ముందు నా వాళ్లకు చదువు లేదు, నా వాళ్లకు ఉపాధి లేదు, నా వాళ్లకు ఆర్థికంగా ఎదుగుదల లేదు. ఇప్పుడు నేను ఇవి సాధిస్తే అవి అనుభవించే వాళ్ళు మళ్ళీ తర్వాత రాజ్యాధికారంకి వెళ్తారు అని అన్నారు. ఓకే, ఇప్పుడు నా జాతి పరిస్థితి కూడా అదే. 100 ఏళ్ల తర్వాత కూడా మేము చదువుల్లో వెనుకబడ్డామనే విషయం మీకు కమిషన్లు చెప్తున్నాయి, ఉద్యోగాల్లో న్యాయమైన వాటా రాలేదు చెప్తున్నాయి, సంక్షేమ రాజకీయ రంగంలో మేము వెనుకబడ్డామని కమిషన్లు చెప్తున్నాయి. మా వాటా మాకు దక్కినప్పుడు కూడా మరి మేము ముందుకు వచ్చేది, మేము ముందుకు వచ్చినప్పుడు కూడా కదా మీరు అంటున్న దాని గురించి ఆలోచించేది. ఇప్పుడు మీరే అన్నారు కదా చిన్న అంశం అని, ఈ చిన్న అంశం గురించే నేను 30 ఏళ్ళు నిలబడ్డా కదా. మరి చిన్న అంశాన్ని ఎందుకు మీరు వదిలిపెడతలేరు? మరి మీకు కూడా చిన్న అంశమే కదా, దీన్ని వదిలిపెడితే మరి పెద్ద అంశం అందరం కలిసి వెళ్తాం కదా. అంటే మా జీవితాలు మార్చుకోవడానికి కోసం మాత్రం మేము చేసే ప్రయత్నం మీకు ఇతరత్ర కనిపిస్తుంది, కానీ మీ జీవితాలు మాత్రం మీరు మార్చుకోవడానికి మాత్రం దాని మీదనే ఉంటారు. వర్గీకరణ అడ్డుకోవడానికి మాత్రం మేము 30 ఏళ్ళు కొడుతుంది. మరి మీరన్న రాజ్యాధికారం గురించి పోరాటం చేయవచ్చు కదా, మీరన్న ఇతరత్ర అంశాల మీద మీరు ముందుకెళ్ళవచ్చు కదా. ఒక్క అడుగు ఎవరన్నా ముందుకెళ్ళారా? ఎంఆర్పిఎస్ చాలా ముందుకెళ్ళింది, వర్గీకరణ విషయంలో ముందుకెళ్ళింది, సమాజం పట్ల బాధ్యత ముందుకెళ్ళింది. మీరు అడ్డుకోవడానికి 30 ఏళ్ళు వెచ్చించారు, కానీ నేను సాధించడం కోసం మాత్రమే 30 ఏళ్ళు వెచ్చించలే. వర్గీకరణ కోసం 30 ఏళ్ళు వెచ్చించాం, కానీ సమాజంలో ఉండబడే అన్ని వర్గాల కోసం కూడా ఎంఆర్పిఎస్ పనిచేసింది, ఫలితాలు కూడా సాధించి పెట్టి. కానీ మీరు మాట్లాడుతున్న మాటల్లో నేను మళ్ళీ అక్కడికే వస్తాను. నేను ఒక విశాలమైన సమాజాన్ని లేకపోతే కనుక రాజకీయ అంశాలను ప్రభావితం చేయగలిగిన మీరు కొద్దిమందిని టార్గెట్గా చేసుకొని మాట్లాడుతున్నారు అనేది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 1924లో ఒక సోషల్ మూమెంట్ మొదలుపెట్టినప్పుడు దేశానికి ప్రపంచానికి ఆయన ఏమని తెలుసా? ఆయన ఒక లక్ష్యం పెట్టుకొని ముందుకెళ్ళిన తర్వాతనే దేశానికి గొప్ప నేతగా, దళిత వర్గాలకు పేదవర్గం నేతగా ఎదిగాడు, ఒక మేధావిగా చేశాడు. 1924లో దేశం మొత్తం, ప్రపంచం మొత్తం ఆయనకు తెలియదు కదా, కానీ మొదలుపెట్టిన అంశం మీదనే నిలబడ్డాడు కదా సాధించేంతవరకు. ఇప్పుడు ఏ లక్ష్యం కోసమైతే ముందుకు సాగడం మొదలుపెట్టిండో ఆ లక్ష్యం పూర్తి చేసేంతవరకు ఆయన పక్కదారి పట్టలేదు కదా, ఆ తర్వాత కదా మిగతా విషయాలన్నీ మాట్లాడింది. మరి నేను 94లో మీ అందరికి తెలియకపోవచ్చు, ఎవరికి తెలియవచ్చు, 94లో మొదలుపెట్టింది నా వర్గీకరణ అంశం కదా. ఈ వర్గీకరణ అంశం మీద ముందుకు పోతున్న కొద్దీ సమాజానికి తెలిసిన ఒక నాయకుడిగానో వ్యక్తిగానో ఇవాళ తెలియవచ్చు, కానీ మొదలుపెట్టిన అంశం మీద కదా ముందుకు సాగితే ఇదంతా తెలిసింది. మరి ఇప్పుడు మొదలుపెట్టిన అంశాన్ని నేను మధ్యలో వదిలిపెట్టి ఇంకొక 10 అంశాల గురించి నేను మాట్లాడి అది చేయనా? అంబేద్కర్ ఆ పని చేసిండా? అంబేద్కర్ మొదలుపెట్టిన అంశాన్ని పూర్తి చేసేంతవరకు ప్రధాన అంశంగా అదే తీసుకున్నాడు. నేను మొదలుపెట్టిన అంశాన్ని పూర్తి చేయడం కోసం ప్రధాన అంశం నేను ఇదే తీసుకున్నాను నేను. కాబట్టి మీ దృష్టికి తీసుకొచ్చే విషయం ఏంటంటే, సమాజంలో మార్పు రావాల్సిన అంశాలు చాలా ఉన్నాయి, కానీ నేను ఏది మొదలుపెట్టినో దాన్ని పూర్తి చేసుకోవడం మీద నేను దృష్టి పెట్టాలి కదా. అంబేద్కర్తో మీరు అంటే సమస్య దళితులది కాబట్టి మీరు అంబేద్కర్తో పోలిక చేస్తున్నారు, కానీ అంబేద్కర్ ఎజెండా చాలా విశాలమైంది, మీ ఎజెండా అంత విశాలమైందా? నేను ఒక విషయం చెప్పినా, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎజెండా మొట్టమొదటి విశాలమైందా? ఆయన ప్రయాణం ముందుకు సాగుతున్న కొద్దీ విశాలంగా నడిపించుకుంటూ వెళ్ళాడు. మహిళల కోసం మాట్లాడాడు, దళితుల కోసం మాట్లాడాడు, బీసీల గురించి మాట్లాడాడు, సొసైటీ గురించి మాట్లాడాడు. కానీ 1924లో ఆయన బహిష్కృత హితకారిణి సభ ఏర్పాటు చేసినప్పుడు వాళ్ళకు విజ్ఞానం కల్పించాలి, వాళ్ళకు వికాసం కల్పించాలి, వాళ్ళకు చదువు నేర్పుకోవాలి, వాళ్ళ సంస్కృతి మీద కొంత వాళ్ళు గౌరవంగా ఉండేటట్టు చూడాలని చెప్పి ఒక ప్రాథమిక సూత్రాలు మొదలుపెట్టుకొని ప్రయత్నం మొదలుపెట్టిండు. మరి ఆయన చనిపోయే నాటికి లేదా మధ్యకాలం నాటికి గదే అంశాలకు పట్టుకొని ఉన్నాడా? విశాలంగా మారలేదా? మొదలుపెట్టిన అంశం నుంచి 10 అడుగులు ముందుకేసిండు, విశాలంగా ఆలోచించుకుంటూ ముందుకెళ్ళిండు. ఎంఆర్పిఎస్ కూడా మొదలుపెట్టినప్పుడు మాదిగల గురించే మాట్లాడింది, వర్గీకరణ నుంచే మాట్లాడింది, కానీ ప్రయాణం జరుగుతున్న కొద్దీ ఈ దేశంలో ఎవరు చేయలేని ఉద్యమాలు సొసైటీ కోసం చేసి సమాజం కోసం అన్ని ఫలితాలు సాధించి పెట్టుకుంటూ ముందుకు వచ్చేసింది. భారతదేశంలో ఎక్కడ జరగని ఉద్యమాలు ఈ తెలుగు నేల మీదనే జరిగినాయి.
ఏది అది గుండె జబ్బుల ఉద్యమైనా, అది వికలాంగుల ఉద్యమైనా, అది ఆకలి కేకల ఉద్యమైనా, లేదా ముసలోళ్ళ కోసం చేసిన అయినా, భర్తను కోల్పోయిన వాళ్ళ కోసం చేసిన, లేదా మహిళల మీద జరిగిన అత్యాచారాలు వాటి గురించి చేసిన, ఎస్సీ ఉద్యోగస్తుల ప్రమోషన్ల గురించి చేసిన, ఈ సమాజంలో అన్ని వర్గాల ప్రయోజనాలు కాపాడే దిశగా విస్తృతంగా ముందుకెళ్ళే ఫలితాలు సాధించాం కదా. అంటే మేము మొదలుపెట్టిన కానే లేము, ముందుకెళ్తున్న కొద్దీ విస్తృతపడి ముందుకెళ్ళాం. అందుకనే ఎంఆర్పిఎస్ పట్ల సమాజానికి చాలా అభిమానం ఉన్నది, ఎంఆర్పిఎస్ పట్ల చాలా గౌరవం ఉన్నది.